నమస్తే, స్మార్ట్ లుక్ విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చూస్తున్నారు కదండి, ఫ్యామిలీ ప్యారడైజ్ అనేసి ఒక చిన్న కార్యక్రమాన్ని మా అబ్బాయి చదివే స్కూల్ అయినటువంటి చైతన్య స్కూల్లో జరిగిందండి. ఈ సమావేశానికి తల్లిదండ్రులు వచ్చారు. వారి పిల్లలు వారి తల్లిదండ్రులకి పాద నమస్కారాలు చేసి వారికి తగిన విధంగా వాళ్ళు ఏదో ఒక బహుమతులు అందించడం జరిగింది. అమ్మ గురించి, నాన్న గురించి పిల్లలు కొన్ని వర్డ్స్ చెప్పారు. అదే విధంగా తల్లిదండ్రులు కొన్ని వర్డ్స్ చెప్పారు. ఏంటి, ఎలా పెరగాలి, ఎలా పెంచాలి అనే ఒక విధానాన్ని మనము మన సంస్కృతిలో ఒక భాగమైన తల్లి తండ్రి పాత్ర గురించి వివరించడం జరిగిందనమాట. ఈ ఫ్యామిలీ ప్యారడైజ్ కార్యక్రమాన్ని చాలా బాగా చేశారండి. అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నారంట. సంవత్సరానికి తల్లిదండ్రుల్లో అవేర్నెస్ రావడం జరిగింది. అంటే ఈ కార్యక్రమానికి రావాలి, వారి యొక్క అంటే పిల్లలతో సేవ చేయించుకునేది కూడా ఒక ఆనందకరమైన విషయమేనండి. ఎందుకు అనంటే ఇప్పటి కాలంలో తల్లిదండ్రుల పాదాలకి నమస్కారాలు చేయడాలు అనే ఒక మన సంస్కృతిని మర్చిపోతున్నారు. ఆ సంస్కృతిని మనం డెవలప్ చేయాలి అని అంటే ఇనువడింప చేయాలి పిల్లల్లో. అంటే మనము ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఏదో ఒక విధంగా ఒక అడుగు ద్వారా అయినా అవేర్నెస్ తేవడానికి ఇది చాలా బాగా నచ్చిన విషయం అని నేనైతే చెప్తున్నానండి. ఎందుకు అనంటే ఇంత మంచి కార్యక్రమం వల్ల పిల్లల్లో ఉన్న తల్లిదండ్రులపైన ప్రేమ, తల్లిదండ్రులకి పిల్లలపైన ఉన్న ప్రేమ వీరి మాటల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. కుటుంబం అంటే తల్లిదండ్రి మాత్రమే కాదండి. నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మామలు, ఇలా చాలామంది కూడినది ఒక కుటుంబము. అలా ఆ కుటుంబము హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ఇంటి నుంచి వచ్చి ఒక బీజమైనా కానీ, ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఏదైనా కానీ మంచి ప్రవర్తనతో, మంచి నడవడికతో ఉంటాడు అనేది సమాజంలో అందరికీ తెలిసిన విషయం. ఇప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి ఒక కారణము మనమే అని కూడా చెప్తాను. ఎందుకు అనంటే మనము తల్లిదండ్రుల్ని సరిగా చూసుకుంటే మన పిల్లలు మనల్ని చూసుకుంటారు సరిగా. అంటే మన పద్ధతి ఆచారాలు అనేది మనము వారికి నేర్పిస్తున్నాం. మన సంస్కృతి ఇది, మన సంస్కృతి ప్రకారం మనము ఈ విధంగా ఉండాలని మనం వాళ్ళకి తెలియచేస్తే వారు అదే విధంగా పాటించుకుంటూ వెళ్తారు. మన సంస్కృతి పద్ధతులు ఏంటి అనంటే మన తల్లిదండ్రిని గౌరవంగా చూడడము. అంతేకాని మనము వేరే సంస్కృతిని తీసుకొని వచ్చి మన సంస్కృతిలో ఇనుమడింప చేసుకున్నప్పటికీ మన పద్ధతులను మనము మర్చిపోకూడదు. ఎందుకు వేరే సంస్కృతి అంటున్నానంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు అండి ఇప్పటి కాలంలో. తప్పనప్పటికీ కూడా మనము అలా అనేసి మన తల్లిదండ్రులను విడనాడి మన తల్లిదండ్రులకు దూరంగా ఉండి మనం చేస్తున్నప్పటికీ వారి కోసము కొంత టైంని మనము కేటాయించి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనము చక్కగా చూసుకోవడం కానీ, పరామర్శించడం కానీ, వాళ్ళతో 2 రోజులు ఉండి రావడం కానీ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఎవరికి కలగదనమాట. మనము ఈ విధంగా చేస్తే మన పిల్లలు కూడా అదే విధంగా డెవలప్ చేసుకోగలుగుతారు. మనం సరిగా చూడకపోతే మన పిల్లలు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళ అత్తామామలను వదిలేసి మనల్ని పట్టించుకొని మనల్ని దూరంగా తీసుకొని వచ్చింటే మనము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు ఇప్పటి వరకు కూడా. అందువల్ల మనమే వారధులం అన్నమాట. పాతకాలం వాళ్ళకి ఇప్పుడు కొత్త వారికి మనము వారధులుగా ఉండి మనము మన పిల్లలకి మంచి నడవడిక, సంస్కృతిని నేర్పించాలి అనేది వీళ్ళు ఒక చిన్న ప్రయత్నం ద్వారా మనకి తెలియచేశారండి. ఆ ప్రయత్నాన్ని మీరు ఎల్లవేళలా సదా పాటిస్తారని కోరుకుంటున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కరెక్టే. తల్లి ముఖ్య పాత్ర వహిస్తుంది ప్రతి కుటుంబంలో. తల్లి మంచి లక్షణాలు, మంచి అలవాట్లతో కూడిన పిల్లల్ని తయారు చేయాలి. ఇంట్లో వారు చేసే పనిలో వారికి కూడా కొంత సమయం ఇవ్వండి. అంటే మీరు చేస్తున్న ప్రతి పనిని వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఎందుకు అనంటే వంట చేయాలనుకుంటే వంట నాకు ఇది హెల్ప్ చేయండి అమ్మా అని చెప్పండి. ఏదైనా బయటికి పోయి తీసుకొని రావాలంటే వాళ్ళతో పాటు మీరు వెళ్ళి బయటికి పోయి తీసుకొని రావటాలు చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు తప్పేంటి, మంచేంటి, చెడేంటి ఇలాంటి విషయాలు నేర్చుకోవడం వల్ల దిశ వంటి సంఘటనలు జరగకుండా మనము కాపాడుకోగలం. వేరు దేశాల్లో దేవుడు ఎక్కడున్నారు అని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఆకాశం వైపు చూపిస్తారు. అదే మన దేశంలో దేవుడు ఎక్కడ ఉన్నారు అని అంటే మన తల్లిదండ్రి వైపు చూపిస్తారు అనమాట. ఎందుకు అనంటే మన వైపే చూపిస్తారు. ఎందుకు అనంటే వాళ్ళకి మనము దేవుళ్ళతో సమానము. ఈ ఆచారాన్ని మనం ఇదే విధంగా, ఈ సంస్కృతిని మనం ఇదే విధంగా ముందుకు తీసుకొని పోదాము. భగవంతుడైనా భూమి మీద కాలు పెట్టాడు అని అంటే అది రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు.
వాళ్ళు ఒక తల్లి గర్భం నుంచే వచ్చారన్న విషయాన్ని గుర్తించుకోండి. తల్లి, తండ్రి, భూమాతలో ఒక బీజం పడితేనే అది మంచి వృక్షంగా తయారవుతుంది. ఆ మంచి వృక్షంగా తయారవడానికి ఒక గురువు యొక్క పాత్ర కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. గురువు ఎలా అంటే ఈ వృక్షానికి మంచి నీరు పోయడం కానీ మంచి మందు ఇవ్వడం కానీ జరుగుతుందన్నమాట కదా. ఇదే విధంగా మన సమాజంలో మనము మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అంటే మంచి నడవడికతో కూడిన బాలులుగా మీరు తయారవ్వాలండి. ఇదే విధంగా నా ఛానల్ను చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విషయంపై మీరు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిజమైన మార్గదర్శకత్వం చీకట్లో చిరుదీపం లాంటిది. అది అన్నిటినీ ఒకేసారి చూపించదు. అయితే మీరు వేసే ప్రతి అడుగు సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తుంది.